ఫ్రెండ్స్ మా ఇంటికి అయితే కొత్త సైకిల్ వచ్చేసిందో. కొన్ని సార్లు అనిపిస్తుంది పెద్ద పెద్ద బ్రాండ్ అది కొనే కంటే మనము మన లోకల్లో మన దగ్గరలో అవైలబుల్ లో ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళి కొనుక్కున్నాం అనుకోండి. బ్రాండ్ అని చూస్తాం కానీ బ్రాండ్కి ఉండే వాల్యూ బ్రాండ్కి ఉండొచ్చు. కానీ ఎంత పెద్ద బ్రాండ్ పెట్టి తీసుకున్నా గానీ పిల్లలు వాడేటప్పుడు తొందరగానే పాడైపోతాయి కదా. అలాంటి టైంలో మనము లోకల్లో మనకు దొరికేటువంటి ప్లేస్కి వెళ్ళి తీసుకున్నాం అనుకోండి, కొంచెం క్వాలిటీ మంచిగాను, అప్పుడు ఆ యొక్క షాప్ వాళ్ళకు కూడా కొంచెం మనం హెల్ప్ఫుల్ గా ఉంటుంది, మనకు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. అయితే ఈసారి అయితే సైకిల్ ఎప్పుడు కూడా డెకట్లాన్ లో తర్వాత వేరే షాపింగ్ మాల్స్ లో తీసుకొచ్చే వాళ్ళు సికింద్రాబాద్ అలా వెళ్ళి. ఈసారి అయితే ఇది థర్డ్ సైకిల్ అనమాట మా ఊడిది. ఇంటి దగ్గరలో ఉన్నటువంటి షాప్ కి వెళ్ళి తీసుకొచ్చారు. క్వాలిటీ ఎలా ఉంటుందో అనుకున్నాం. ఇన్ని రోజులు కూడా షాప్ ఎప్పుడు మా హస్బెండ్ చిన్నగా ఉన్నప్పుడు ఉందంటే షాప్, కానీ ఎప్పుడు కూడా ట్రై చేయలేదు. అయితే మా ఇంటి పక్కన వాళ్ళు కూడా తెచ్చుకున్నారు అనమాట, వాళ్ళు ఇద్దరు ట్విన్స్. వాళ్ళు తెచ్చుకున్నారు, చూసే క్వాలిటీ బాగానే అనిపించింది, ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది అనమాట. సరే ఒకసారి మనం కూడా వెళ్ళి ట్రై చేద్దామని వెళ్ళి తీసుకున్నాము. వాళ్ళు చెప్పడమే ప్రైస్ 6,500 చెప్పారు. మనం ఒకవేళ బార్గెనింగ్ చేస్తే 6 అలా ఇచ్చే వాళ్ళేమో, కానీ ఇంకా మా హస్బెండ్ కనిపించింది 6,500 కి ఎక్కడ వస్తుంది మనకి డెకట్లాన్ కానీ ఇంకేదైనా వేరే మాల్స్కి వెళ్ళి తీసుకోవాలనుకుంటే. అదేదో మనకి రీజనబుల్ లో వచ్చినప్పుడు పడితే వాళ్ళకి ఒక 500 రూపీస్ 1000 రూపీస్ వాళ్ళకి బెనిఫిట్ అవ్వచ్చు. వాళ్ళకి బెనిఫిట్ చేయడంలో తప్పు లేదు కదా అనిపించిందంట. అంతే కదా, మనము మాల్స్కి వెళ్ళినప్పుడు మనము బార్గెనింగ్ చేయకుండా వాళ్ళు ఎంత చెప్తే అంత తెచ్చుకుంటాము. అదే మనకి లోకల్ షాప్ లోకి వెళ్తే బార్గెనింగ్ చేయాలి అనిపిస్తుంది కదా, మనుషుల నైజం కదా. వాళ్ళే ఇంకా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా చేసి ఇచ్చారంట. తర్వాత ఒక 2 టైమ్స్ ఏమో బ్రేక్ లూజ్ అయితే కూడా వెళ్ళి చేపించుకొచ్చుకున్నాను అనమాట. మా ఊడే వెళ్ళేసి దగ్గరే కాబట్టి షాపు, మనకు దగ్గరలో ఉన్న షాప్ లో చేపించుకోవడం వల్ల రిపేరింగ్ కూడా పిల్లలైనా వెళ్ళి ఈజీగా చేపించుకొచ్చుకుంటారు. ఇదిగోండి, ఇదైతే బిల్లు.